ఒక బాధితుడిని పరామర్శించాల్సింది పోయి బాధితుడిని యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పరామర్శించటం, అదేవిధంగా ఆ యొక్క చనిపోయిన వ్యక్తికి ₹1,00,000 ఇస్తా అని చెప్పటం, మా ఇంట్లో పనిచేస్తానని వస్తారని చెప్పటం, అది కరెక్ట్ కాదేమో అనిపించింది. బాధితుడు వెనుక ఎంతమంది బాధిత కుటుంబాలు ఉన్నాయి అది పరామర్శించాల్సింది పోయి ఆయన వచ్చి ఎవరైతే హత్య చేశారో, చేయబడ్డారో, లేకపోతే గుద్దిన వ్యక్తిని పరామర్శించడం మాత్రం వింతగా ఉంది. సార్ నమస్తే అండి. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన వెనకాల అసలు మెయిన్ పాయింట్ ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడారు. అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మెయిన్ పాయింట్స్ ఏంటంటారు? అసలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన మరి హాస్యాస్పదంగా ఉంది. ఆయన చేస్తున్న పని ఆయనకే తెలియట్లేదేమో. ఆయన ఎందుకు వచ్చారు పర్యటన నిమిత్తం? ఒక బాధితుడిని పరామర్శించాల్సింది పోయి బాధితుడిని యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పరామర్శించటం, అదేవిధంగా ఆ యొక్క చనిపోయిన వ్యక్తికి ₹1,00,000 ఇస్తా అని చెప్పటం, మా ఇంట్లో పనిచేస్తానని వస్తారని చెప్పటం, అది కరెక్ట్ కాదేమో అనిపించింది. అసలు అధికారులు కేసు పెట్టారు, ఎందుకు పెట్టారు? దానికి సంబంధించి అధికారులు చర్య తీసుకుంటారు, వారు బాధితుడు కాబట్టి. మరి బాధితుడు వెనుక ఎంతమంది బాధిత కుటుంబాలు ఉన్నాయి అది పరామర్శించాల్సింది పోయి ఆయన వచ్చి ఎవరైతే హత్య చేశారో, చేయబడ్డారో, లేకపోతే గుద్దిన వ్యక్తిని పరామర్శించడం మాత్రం వింతగా ఉందని చెప్పి అనిపించింది. ఇక్కడ ఏదైతే అప్పలరాజు కుటుంబాన్ని చిన్నభిన్నం చేయడానికే కక్ష సాధింపు చర్యలు చేపట్టడానికే కూటమి ప్రభుత్వం తన మీద కక్ష సాధింపు చర్యలు చేపడతా ఉంది. ఒక చిన్న పిల్లోడిని ఏదో జరిగిపోయింది, ఏదో జరిగింది, అతను కావాలేమీ చేయలేదు అని చెప్పి మాట్లాడుతూ మరో పక్కన దారిని పోనే దానైనా కుదిరితే దానిలో తప్పేండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించిన పరిస్థితి. సార్ అసలు దాని మీద ఏంటి ఒపీనియన్? అసలు బాధితుడిని ఏమైతుంటే పరిహారం ఇవ్వాల్సింది పోయి బాధితుడిని ఒక రకంగా రెచ్చగొట్టేసి ఏదో రకంగా చేయటం, ఇది నిజంగా సీఎం స్థాయిలో ప్రవర్తించాల్సిన విషయమైతే కాదు. ఏదైనా నువ్వు చేయి తెలిస్తే పరిష్కారం అంటే పరిహారం ఇవ్వాలి. ఆ బాధితుడికి ఏదైనా ఉపాధి కల్పించాలి, ఇంకేదైనా చేయించగలగాలి. కానీ వింతగా ఆ గుద్దిన వ్యక్తిని పరామర్శించడం అంటే మంత్రి కొడుకు అయి ఉండటం మూలంగా ఆ రకంగా చేశాడని చెప్పి చెబుతున్నారు. మరి కేసు అనేది పెట్టకుండా ఏ రకంగా చేస్తారు? బాధితుడికి న్యాయం చేయాలి కదా. కేసులు పోలీసులు వాళ్ళు చర్య చేసుకుంటూ అయితే పోతారు. మరి ఈ యొక్క ప్రవర్తన వింతగానే ఉంది. మరి ఆ యొక్క మానసిక స్థితి బాగాలేదా, లేకపోతే మాజీ సీఎం అయ్యుండి ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడైతే ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. మరో పక్కన ఏదైతే నిన్న జనం కూడా జగన్మోహన్ రెడ్డి చూడడానికి తండోపతండాలుగా వచ్చారు. జగన్ అనేది ఒక పేరు కాదు, జనంతో పని వేసుకున్న బంధం. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి దూరం అయ్యాడు, అసలు జగన్మోహన్ రెడ్డి పట్ల చాలా వ్యతిరేకత ఉంది ఉత్తరాంధ్ర ప్రజల పట్ల అని చెప్పి ఎలా అయితే మాట్లాడారో నిన్న అక్కడ జరిగిన సన్నివేశాలు బట్టి కూటమి ప్రభుత్వం అర్థమైపోయింది. జగన్ అంటే పేరు కాదు, జనంతో పని వేసుకున్న బంధం అని చెప్పి కూడా వైసీపీ మాట్లాడుతున్నారు. సార్ నిజంగా అంత బంధం ఉందంటారు జగన్కి ప్రజలకి మధ్య? అసలు జగన్కి ప్రజలకి బంధానికి సంబంధం లేదు. ఇదేంటంటే ఎవరైతే బాధితుడిని పరామర్శించి రావాలి అంతే తప్ప బల ప్రదర్శనకి ఇది సమయం కాదు. బల ప్రదర్శనకి డబ్బుకి ఇది సమయం కాదు. మీరు బల ప్రదర్శన వేరే చోట చేసుకోవాలి, కానీ ఇక్కడ సంబంధం లేదు. అసలు ఎందుకు, ఏ రకంగా సంబంధం ఉంది? నువ్వు వచ్చి ఆ బాధితుడిని పరామర్శించండి, అతని స్వాంతన కలుగుతుంది తప్ప అంతకంటే వేరేదేం లేదు. ఇప్పటికైనా కూడా అతనికి బాధితుడి గురించి ఆలోచించమని చెప్తున్నాం తప్ప మీకు బల ప్రదర్శన ఇది వేదిక కాదని చెప్పేసి సీఎం గారికి మేమైతే సలహా ఇవ్వదలుస్తున్నాం. అంటే ఇక్కడ ఎప్పుడు చూసినా మేము ప్రజల మనిషిని, ప్రజల కోసం ఎంత దూరమైన నిలబడతాము, ఎంతకైనా తెగిస్తామని చెప్పి మాట్లాడుతున్నాం వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా. నిజంగా ప్రజల మనిషి అయ్యి ఉంటే ఇక్కడ చనిపోయిన వ్యక్తి గురించే వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళారు. అలా చేయకుండా ఎవరి ద్వారా అయితే చనిపోయాడో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం ఎంతవరకు కరెక్ట్ సార్? మరి అయితే ప్రజల మనిషి అనుకుంటున్నారు కదా, ప్రజల మనిషి నుండి ప్రజా సమస్యల పట్ల స్పందించండి, బాధితుడి పట్ల స్పందించండి, బాధితుడి పరిష్కారం ఆలోచించండి. అంతే తప్ప మినిస్టర్ కొడుకు అయ్యుండి మినిస్టర్ కొడుకుని వెనకేసుకొచ్చి ఆమెకి ₹1,00,000 పరిహారం ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అనిపించింది. కూలి పని చేయించుకోవచ్చు అట్లాంటి మాటలు మాట్లాడటం నిజంగా సీఎం స్థాయి, మాజీ సీఎం స్థాయికి ఇది తగదు అని మేమైతే అనిపిస్తుంది. ప్రజల్లో కూడా కూటమి ప్రభుత్వం పట్ల చాలా వ్యతిరేకత వచ్చింది. నిన్న చూస్తే తెలిసిపోద్ది ఈసారి జగన్ ఏంటో గెలుపు ఏంటో అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సో నిజంగా అంత వ్యతిరేకత వచ్చిందంటారు కూటమి ప్రభుత్వం పట్ల? నిజంగా కూటమి ప్రభుత్వం వ్యతిరేకత ఉంటే మీరు ప్రజా సమస్యల పట్ల స్పందించండి, ప్రజా సమస్యలు తీసుకొని రండి. మీరు అధికారుల దృష్టి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేయండి తప్ప కూటమి నిజంగా పనిచేయకపోతే దించేస్తారు. ఎలాగో పనిచేస్తున్నారు, ఉంచుతారు. మీ ప్రయత్నం, పని మీరు చేయకుండా అవతల వ్యక్తుల్ని విమర్శించే ఎంతవరకు సబబు కాదని అనిపించింది మాకు. సార్ ఇక్కడ ఒక మాట సార్, చిన్నపిల్లడు ఏదన్నా తప్పు చేస్తే ఎవరికి ఆ పరిహారం ఎవరి వరకు వెళ్తుంది సార్? అసలు
చిన్నపిల్లోడికి అంటే 18 సంవత్సరాల లోపు ఎవరైనా తప్పు చేస్తే అది ఎవరికి శిక్ష పడాలంటారు? 18 సంవత్సరాల లోపు తప్పు పడితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధ్యులే ఒక రకంగా. చిన్నపిల్లవాడు తప్పు చేశాడు, 18 సంవత్సరాలు వచ్చినాయి, అతను బాధ్యుడే, తల్లిదండ్రులు కూడా బాధ్యత ఎక్కువగా ప్రవర్తించాలని చెప్పేసి వాళ్ళు కూడా బాధ్యులే, కుటుంబం బాధ్యులు. మరి అంత చిన్న లాజిక్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మిస్ చేశారు? అంటే చిన్న అతను తప్పు చేస్తే అప్పలరాజు మీద ఎందుకు కేసు పెట్టారని చెప్పి మాట్లాడటం, అంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యారంటారు? ఆయన పార్టీ వ్యక్తులు వెనకేసుకొస్తున్నారు తప్ప, పార్టీ వ్యక్తులు వెనకేస్తున్నారు తప్ప, బాధితుడు యొక్క పరిష్కారం, బాధితుడు వైపు ఆలోచన లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది.